యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 25వ వచనంలో యెహోషువ తనతో యుద్ధానికి వచ్చిన యోధుల అధిపతులతో ఈ విధంగా పలుకుతున్నాడు. మీరు భయపడకుడి, జడియకుడి, దృఢత్వం వహించి ధైర్యముగా నుండుడి. మీరెవరితో యుద్ధం చేదురో ఆ శత్రువులందరికీ యెహోవా ఎలాగు చేయనని వారితో చెప్పడం మనం చూస్తున్నాం. ఈ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు కానాను దేశాన్ని స్వాధీనపరుచుకుంటున్న సమయంలో గిబియోనీలు వచ్చి వారితో సంధి చేసుకున్న తర్వాత కనానీయుల 5 రాజులు వచ్చి గిబియోనీలతో యుద్ధం చేస్తున్న సమయంలో వారు యెహోషువని సహాయం కోరినప్పుడు యెహోషువ వారి కొరకు యుద్ధం చేయడం మనం చూస్తాం. అప్పుడు ఓడిపోతున్న 5 రాజులు పారిపోయి ఒక గుహలో దాక్కున్నప్పుడు యెహోషువ గుహకు అడ్డంగా కొన్ని రాళ్లను పెట్టించి వారికి కావలి ఉంచి అతడు అక్కడికి చేరుకున్న తర్వాత వారిని బయటికి రప్పించి తన దగ్గర ఉన్న యోధుల అధిపతులని వారి మెడల మీద కాళ్ళు పెట్టమని చెప్పి ఈ విధంగా పలుకుతున్నాడు. మీరు దేని విషయమై భయపడవద్దు, మీ శత్రువులందరికీ దేవుడు ఇదే విధంగా చేస్తాడని ఆయన వారిని ప్రోత్సహించడం మనం చూస్తున్నాం. అవును, మన దేవుడు మన శత్రువులపై మనకు విజయాన్ని ఇస్తాడు. ఆయన మన శత్రువుల్ని, మన సమస్యల్ని మన పాదాల క్రింద ఉంచుతాడు. దేవుడు మనకు వాగ్దానం చేశాడు. ఆయన సాతానుని మన కాళ్ళ క్రింద చితకత్రొక్కిస్తానని మనకు వాగ్దానం చేశాడు. కాబట్టి ఈ రోజు మనం దేని విషయమై భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు ఖచ్చితంగా మన సమస్యలపై మనకు విజయం ఇచ్చి మన సమస్యలను, మన శత్రువుల్ని మన పాదాల కింద ఉంచుతాడు. కాబట్టి మనం అందరం ధైర్యంగా ఉందాం. అప్పుడు దేవుడే మనకు అటువంటి విజయం ఇచ్చును గాక, అటువంటి కృప దేవుడు మనందరికీ దయచును గాక. ఆమేన్.